ఆర్టీసీ సమ్మెపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ఉన్నారు. అన్న ఏంటి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు 29 అంశాలను టేబుల్ చేయడానికి రెడీగా ఉన్నారు, మీ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఎవరో చెప్పారు అది మీడియాకి మరి మాకు చెప్పలే. మాకు చెప్పితే మేము విశ్వసిస్తాం, కానీ మాకు చెప్పినప్పుడు మీకు చెప్తే ఏం ప్రయోజనం ఉందండి? మరి మీకే కావచ్చు ఆ సమస్యలని, అవి ఆ సమస్యలు మీయే కావచ్చు, మరి మాకు తెలియదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఆర్టీసీ కార్మికులకు చెప్పి ప్రకటించాలి, కానీ మీకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమున్నది? మాకు చెప్తే ప్రయోజనం, మాకు చెప్తే విశ్వసిస్తాం, మమ్మల్ని విలువలే. ఇంతవరకు ఏ సమస్య గురించి కూడా మాకు తెలియదు, మీరు చెప్తేనే వింటున్నాం. డోర్లు తెరిచే ఉన్నాయని చెప్తున్నాడు మంత్రి ప్రభాకర్, ఏం చెప్తారు మరి? ఇప్పటికి 100 సార్లు చెప్పారు డోర్లు తెరిచే ఉన్నాయని. మావి కూడా డోర్లు తెరిచే ఉన్నాయి. మరి మా ఇంటికి ఎవరు రావాలి, మీ ఇంటికి ఎవరు రావాలి, ఎవరు పిలవాలి? మా ఇంటికి మేము ఎవరైనా పిలవాలి, మీ ఇంటికి మీరు ఎవరు పిలవాలి? ఎట్లా వస్తారు చెప్పండి? డోర్లు తెరిచే ఉన్నాయి, డోర్లు అందరికి తెరిచే ఉంటాయి. మరి దానికి తెరిచి పోవడానికి ఒక పిలుపు అనేది ఉండాలి కదా, రమ్మని పిలవాలి కదా. ఇప్పుడు చుట్టపోల దగ్గరికి పోతావు, పత్రిక ఇస్తావు, పత్రిక ఇచ్చి సపరేట్కి వెళ్ళిపోతావా? ఈ పెళ్ళికి రాండి అని చెప్తావా నువ్వు? చెప్పండి, మీరు చెప్పండి. మరి అట్లా ఉన్నది మన మంత్రి గారి యొక్క మాట వరుస అట్లున్నది. డోర్లు తెరిచే ఉన్నాయంటే మేము డోర్లు తెరిచి ఉన్నంత మాత్రం ఎట్లా పోతాం? మేము ఇంత మునుపు పోయినాం, ఇంత మునుపు మీరు డోర్లు మూసుకున్నా కూడా మేము డోర్లు కొట్టి మంత్రి గారు మా సమస్యలు వినండి, మేము కలుతామని చెప్పేసి డోర్లు కొట్టి తెరుచుకొని మేము పోయినాం, వచ్చి మాట్లాడినాం. కానీ ఈరోజు మేము ఉద్యమంలో ఉన్నాము, సమ్మె నోటీస్ ఇచ్చినాము, ఒక రాతపూర్వకమైన ఒక అధికారికంగా మీకు లేఖలు పంపించినాము. ఇప్పుడు అధికారికంగా మేము సమ్మె చేస్తున్నాము. కాబట్టి మీరే చెప్తున్నారు కదా అంతటా, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, వీళ్ళంతా మేము ఒక ఫ్యామిలీ అని చెప్తున్నారు కదా. మరి మీ కుటుంబ సభ్యులను మీరు పిలవడానికి మీకు ఎందుకంత బాధ? ఎందుకు కనీసం నిన్న ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది, ఆ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు చర్చలకు రాలేదు? ఏంటి అసలు మరి మీకు ఆయనకి ఇంకేమైనా ఉన్నాయా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మరి ఏం లేవు, పాత కక్షలు ఏముంటాయండి? మేము ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వము, మాకు పాత కక్షలు ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కాదని ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తుంటే ఆ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం కావాలని కోరుకున్నదే ఆర్టీసీ కార్మికులు. ఇవాళ ప్రజాపాలన పేరుతో మా ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఆ విశ్వసించి కాళ్ళు అరిగేటట్టు కాళ్ళకు చెప్పులు లేకుండా అరిగి ఎండల వానల దడిచి ఎన్నికల ప్రచారం చేసిన మా ఉద్యోగాలు పోయినా పర్లేదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. గత రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఆర్టీసీ మంచిగా ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటుందని చెప్పి భావించి మేమంతా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం తప్ప ఇప్పుడు మాకిది మా ప్రభుత్వం మమ్మల్నే సంపే ప్రభుత్వం అనుకోలేదు. మేము సమ్మె వెనకాల హరీష్ రావు కుట్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్ర ఉన్నది. గతంలో హరీష్ రావు ఆర్టీసీ సంబంధించి గౌరవాధ్యక్షుడు కూడా చేసిండు. హరీష్ రావు చెప్తేనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. ఇది చాలా తప్పుడు ప్రచారం అండి. ఈ రోజు వరకు హరీష్ రావు మా ఉద్యమంలో ఎక్కడ కనిపించిండా? శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడైనా కనిపించిందా? ఈరోజు మా పాత ఉద్యమకారుడు ఆయన. ఏది సకల జనుల సమ్మెలో తెలంగాణ రాష్ట్ర కోసము నేను తెలంగాణ జాగ్ చైర్మన్ అప్పుడు వరంగల్లో జిల్లా జాగ్ చైర్మన్ నేను. చాలా ఉద్యమంలో మేమంతా కలిసి సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులం మేము. ఆయనను మేము ఒక ఉద్యమకారుగా చూస్తాం తప్ప ఆయన రాజకీయ నాయకునిగా మేము ఎప్పుడు చూడం, అవసరం లేదు మాకు కూడా. రాజకీయ నాయకునికి వస్తే మేము వద్దన్నాం. మీరు ఉద్యమకారులకనే చెప్పాలని చెప్పి ఆయన ఉద్యోగ సంఘం మాజీ చైర్మన్, మన వైస్ చైర్మన్, జేఏసీ చైర్మన్. కాబట్టి మేము ఆయన ఉద్యమకారులకే గుర్తించడం, తెలంగాణ సమాజం కూడా ఆయనను ఉద్యమకారులకే గుర్తించాలని ముందుగా అనుకున్నాం తప్ప ఈరోజు మేము ఆయన పిలవలేదు, మేము ఆయనకు దగ్గర ఒక లేఖ ఇవ్వలే, ఒక వినతి మాత్రమే. మా ఉద్యమ కార్యాచరణ మా టీవీలలో పేపర్లలో ఎక్కడ చూసినా తెలియదు. చూసి ఈరోజు స్వచ్ఛందంగా ఆయన వచ్చి స్వచ్ఛందంగా నేను ఒక రాజకీయ నాయకునిగా రాలేదు, ఒక మాజీ మంత్రిగా రాలేదు, నేను మీతో పాటు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న నేను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసాం కాబట్టి నేను కొద్దిగా మీకు అండగా ఉండడానికి మీకు సపోర్ట్ చేయడానికి వచ్చిందని ఆయనే స్వయంగా పత్రికల ముందు చెప్పడం జరిగింది. ఇంకొకటి, మాకు హరీష్ రావు గారు లేరు మా వెనక, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ మన దగ్గర లేదు. కేవలం మా వెనకాల ఉన్నది ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మికులే. స్వచ్ఛమైన కల్ముషం లేని కార్మిక వర్గం మా వెనక ఉంది. ఇప్పుడు పదే వాళ్ళు వెనుక ఉన్నారు, వీళ్ళు వెనుక ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు అట్లా ప్రచారం చేస్తుంది? ఎందుకంటే మమ్మల్ని బట్టగాల్చి ముందేసి దీన్ని మరొక వైపు నెట్టే ప్రయత్నం, అంటే ప్రజల దృష్టి పట్టేసి దీన్ని మా ఉద్యమాన్ని ఒక రాజకీయం చేయడం కోసం ప్రభుత్వం ఇలా ప్రతి ప్రభుత్వాలు ఇట్లే వాడతాయి. ఇలా మా వెనుక ఎవరు లేరు, మా వెనుక ఉగ్రవాదులు లేరు, మా వెనుక ఆయుధాలు లేవు, మా దగ్గర చీపిరి పుల్ల కూడా లేదు.
కట్టుబడ్డలు తప్ప. కాబట్టి ప్రభుత్వం అలాంటి ఆలోచన విధానాలు మానుకోవాలి. ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు ఉసిగొల్పలే, మీరే ఉసిగొల్పారు మా ఉద్యమానికి. ఇప్పుడు సమ్మె చేయడానికి కారణం మంత్రి గారు చెప్పిన పదే మాటలు చెప్పిందే చెప్పడం వల్లనే విసికి వేశారు. ఈరోజు సమ్మెకు పోవాల్సి వచ్చింది తప్ప మా వెనుక ఎవరు లేరు. మీరు ఇప్పటికింకా మమ్మల్ని అట్లా అంటున్నారు కాబట్టి మీ యొక్క మాట కోసమైనా రేపటి నుంచి అన్ని ప్రజా పార్టీలను అన్ని రాజకీయ పార్టీలను కలపడానికి మరి మేము కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి ఈరోజు వరకు తీసుకోలేదు. మరి మీరే గౌరవ మంత్రి గారే మమ్మల్ని పో అన్నట్టుగా మీరు ఆ రాజకీయ పార్టీల దగ్గర మీరు పోయి వాళ్ళను కూడా మీ వెంట తెచ్చుకోరి, వాళ్ళ మద్దతు కూడగట్టురి అని మన మంత్రి గారికి ఈ యొక్క మాకు సజెషన్ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఆ సజెషన్ మేము స్వీకరించాలన్నా వద్దా మరి ఈరోజు మేము ఆలోచించుకుంటాం, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. నాయకులు మీరు స్వేచ్ఛగా నిరసన తెలుసుకోవచ్చు, బట్ సమ్మె మాత్రం చేయొద్దు. సమ్మె వల్ల చాలా వరకు పేద వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. రోజు 65 లక్షల మంది ట్రావెల్ చేస్తుంటారు. ఆర్టీసీలో ఎస్సీ ఎస్సీ బీసీలు ఎక్కువ ప్రయాణిస్తారు. డబ్బున్న వాళ్ళు ఎవరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. మీరు నిరసన చేసుకుంటే చేసుకోండి, బట్ సమ్మెను మినహాయించండి, కార్మికులు విధిలోకి రండి అని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. ఇలా మేము చేసేదే సమ్మె వాళ్ళ కోసం. మేము వాళ్ళ బిడ్డలేము కదా, మేము ఎవరి బిడ్డలమండి? పేద ప్రజల బడుగు బలహీన వర్గాల బిడ్డలము. ఆ బిడ్డలమే మేము ఆర్టీసీలో నౌకరీ చేస్తున్నాము. వాళ్ళంతా మా తల్లులు, మా అక్కలు, మా చెల్లెలు. వాళ్ళు మాకు పర్యాగోలు కాదు. ఇంకొకటి ఫర్ ద ఇన్ఫర్మేషన్, పొద్దున్న లేస్తే మాకు వాళ్ళకు రక్త సంబంధం. వాళ్ళు మా ఫ్యామిలీ, మాదొక బస్సు, ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంట్లో మేమంతా రోజు నిత్యం కలుసుకుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళ సద్దులు కూడా మాకు పెడతారు, డ్యూటీలో మేము తింటాం. వాళ్ళు మాకు తల్లులు లాంటి వాళ్ళు, తండ్రులు లాంటి వాళ్ళు, అన్నలు లాంటి తమ్ముడు. మీ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంది కదా? మా ఫ్యామిలీ ఇబ్బంది కాదు, మా ఫ్యామిలీ అర్థం చేసుకుంటుంది మమ్మల్ని. ఎవరి కోసం చేస్తున్నాం ఈ పోరాటం? వాళ్ళ కోసమే చేస్తున్నాం. వాళ్లకు దూరం చేసే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రజా రవాణాను సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకు అందకుండా దూరం చేసి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ఈ ప్రజా రవాణాను దూరం చేయడానికి, ప్రైవేటు వర్గాల చేతికి, పెట్టుబడిదారు వర్గాలకు దారదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి మా ప్రజలకు, మా మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఈ ఫలాలు అందాలనే ఉద్దేశం మీదనే వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం. వాళ్ళకు పుట్టినటువంటి మా బిడ్డలు, విద్యార్థులు ఈ ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడే వాళ్ళ చదువులు చదువుకుంటున్నారు. ఇవాళ ఈ ఆర్టీసీ మీద ఆధారపడే కూలీనాలి తల్లులు, కూలీనాలి బిడ్డలు కూడా ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళంతా పేద ప్రజలే. మరి సామాన్య మధ్యతరగతికి మరి చౌకైన ధరలతో, మన అతి తక్కువ ధరలతో ప్రయాణం చేసేటువంటి ఏదైనా వ్యవస్థ ఉందంటే అది కేవలం ఆర్టీసీ రవాణా సంస్థే. కాబట్టి బస్ పాసులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్లకు కావచ్చు, విలేకరులకు కావచ్చు, అన్ని వర్గాలకు మరి రాయితీలు ఇచ్చి బస్ పాసులు ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఈ ఆర్టీసీ సంస్థ. కాబట్టి ఈ ఆర్టీసీని లేకుండా చేస్తే ఈ యొక్క బస్ పాస్ రాయితీలు, ఈ మొత్తం అన్ని ఈ యొక్క పథకాలన్నీ పోతాయి, ఉచితాలు పోతాయి. ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే ఇది ఒక వ్యాపార సంస్థగా మారుతుంది. ఈరోజు లాభాలకే చూస్తారు తప్ప ప్రజల ప్రాణాలకు, ప్రజల సురక్షితానికి ఈ ప్రైవేటు శక్తులు ఆలోచించవు. కాబట్టి ఈరోజు ఇదే రోజు కరీంనగర్ 2 డిపోలో, ఇది మీరు రాసుకోండి, దీన్ని బాగా హైలైట్ చేయండి. కరీంనగర్ 2 డిపోలో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఆధారగా ఒక డ్రైవర్ను బస్సు ఇచ్చి తోలితే ఆ డ్రైవర్ పోయి ఒక లారీకి గుద్దితే చాలామంది తీవ్ర గాయాలైపోయి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? ప్రజల ప్రాణాలకు అవసరం లేదా మీకు? ఇవాళ మీరు సమ్మెను విచ్ఛిన్నం చేద్దామని చూస్తున్నారా, లేకపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటమని క్వశ్చన్ కూడా అదే. ఎక్కడికక్కడ కండక్టర్ కానీ, డ్రైవర్లు కానీ, హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కానీ, కండక్టర్లు కూడా రోజుకి 800 రూపాయల వేతనం చొప్పున చాలామంది డిపార్ట్మెంట్ స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మీరేమో సమ్మెలో దిగితే మరి రిక్రూట్మెంట్ ద్వారా బస్సులు నడిపితే ఏంటి మీ పరిస్థితి? ఇలా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, అది కేవలం తాత్కాలికము. ఈ సమ్మెల మీద ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ నిరుద్యోగ వ్యవస్థను రూపమాపుతున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఏది ఇస్తారో, ఎవరు ఎక్కడ అడ్డం మీద కూలీ లెక్క, అడ్డం మీద పనిచేసేటువంటి పారకాల లెక్క, తట్టమోసే తట్టకాలం లెక్క, మరి ఉద్యోగులు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా మరి ఇల్లు పట్టుకొని ఉంటారు. కాబట్టి ఏదో వాళ్ళు ఇస్తారంటే ఆశకు పోతుండొచ్చు, అది నామ మాత్రమే. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, అరే బాబు ఈ ఆర్టీసీ చల్లగా ఉంటే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీరు మాకు సహకరించండి. వాళ్ళు కూడా మా తమ్ములే, మా కుటుంబ సభ్యులే. మేము కూడా వాళ్ళని నచ్చజెప్పి రేపు పొద్దుగాల మా సమయం వైపు తిప్పే పరిస్థితి తీసుకుంటాం. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ప్రతిసారి కుట్ర చేస్తుంది, అది కేవలం కుట్ర మాత్రమే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం మా మీద కుట్ర పన్నుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి మా కార్యాచరణ ప్రతిపక్షాలతో కలిసి చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. రేపటి నుంచి ప్రతి ఒక్క పార్టీని
కలుస్తాం, మా పార్టీలకు సంబంధించి మద్దతు తెలుపుతాం. మద్దతు అడగడానికి కూడా రేపటి నుంచి పార్టీల వారిగా మేము జేఏసీ నాయకులందరం పార్టీలను కలుస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడో దర్వాజాలు డోర్లు తెరుచున్నాయని చెప్పేసి, మా దర్వాజాలు కూడా తెరుచున్నాయి, మీరు కూడా మా దగ్గర రావచ్చు, చర్చించవచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సమ్మె చేయడం మాకేం సోకు కాదు, ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తే సమ్మె ఇప్పటికిప్పుడే మేము సమ్మె కాల్ ఆఫ్ చేస్తామని చెప్పేసి చెప్తామని చెప్పేసి కూడా ఆర్టీసీకి సంబంధించి జేఏసీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.